హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వంకాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలండి. సాల్ట్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు వేసి పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. బాగా వేగిన తరువాత ముందుగా చేసి పెట్టుకున్న ప్యూరీని వేసుకోవాలి. ప్యూరీ అంటే ఏం కాదండి, అల్లం, వెల్లుల్లి, టమాటా, కొంచెం గ్రేవీ కోసం జీడిపప్పు అండి. అది వేసిన తరువాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పెరుగు అయినా చింతపండు పులుసునైనా వేసుకుంటే బాగుంటుంది. ఆ గ్రేవీ కొంచెం ఉడికిన తరువాత వంకాయలను వేసి కాసేపు ఉడకనియాలి. ఓ 10 నిమిషాలు ఉడికిన తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి గుత్తొంకాయ కర్రీ రెడీ అండి. ఇది చాలా బాగుంటుంది. రైస్తో అయినా తినొచ్చు, లేదంటే రోటీతో అయినా తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.